ఈరోజు మన టాపిక్ ముఖ్యమైన ఆపరేషన్లు. గత వీడియోలో కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు చూసామండి. ఈరోజు మరికొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఆపరేషన్ సన్షైన్. ఆపరేషన్ సన్షైన్ అంటే 1995లో ఎల్టీటీఈ ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య. 1995లో ఎల్టీటీఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అనే స్థావరం జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య. నెక్స్ట్ వన్, ఆపరేషన్ చెక్మేట్. ఆపరేషన్ చెక్మేట్ యొక్క ఆపరేషన్ ఉద్దేశం ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత శాంతి దళాలు తీసుకున్న చర్యలు. ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత శాంతి దళాలు తీసుకున్న చర్యలు, దీని పేరే ఆపరేషన్ చెక్మేట్. నెక్స్ట్, ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్ అంటే ఇరాక్పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య. ఇరాక్ చేసిన దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్. నెక్స్ట్, ఆపరేషన్ శారియర్ అంటే ఇరాక్లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006లో చేపట్టిన దాడులు. ఓకే. నెక్స్ట్, ఆపరేషన్ రిస్టోర్ హోప్ అంటే సోమాలియాలోని కరువు నివారణ కోసం యుఎన్ఓ చేపట్టిన చర్యలు. ఆపరేషన్ రిస్టోర్ హోప్, సోమాలియాలో కరువు నివారణ కోసం యుఎన్ఓ చేపట్టిన చర్యలు. నెక్స్ట్, ఆపరేషన్ సైలెన్స్ అంటే లాల్ మసీదులోని తీవ్రవాదులను మత ఛాందస్సులను నిరోధించడానికి పాకిస్తాన్ సైన్యం చేసిన కార్యక్రమమే ఆపరేషన్ సైలెన్స్. నెక్స్ట్, ఆపరేషన్ పుష్ బాల్ అంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం. అంటే బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి వలసకు వస్తారు కదండి, వాళ్ళని వెనక్కి పంపే కార్యక్రమం పేరే ఆపరేషన్ పుష్ బాల్. నెక్స్ట్, ఆపరేషన్ ఖకరీ అంటే రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రా లియోన్లో జరిగిన 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు, ఆపరేషన్ ఖకరీ. నెక్స్ట్, ఆపరేషన్ డెవలప్మెంట్ ఎఫర్ట్ అంటే బంగ్లాదేశ్లోని తుఫాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి, ఆపరేషన్ డెవలప్మెంట్ ఎఫర్ట్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఎర్త్ క్వేక్. ఎల్టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది, ఆపరేషన్